మీనరాశిలో అరుదైన కలయిక. ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం. గ్రహాలు ప్రతి నెలా తమ రాశులను మారుస్తుంటాయి. మార్చిలో కూడా గ్రహాలు సంచారం జరపబోతున్నాయి. వచ్చే నెల 7వ తేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో రాహువు ఉంటాడు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత బుధుడు, రాహువు మీనరాశిలో కలవబోతున్నారు. ఇటువంటి అరుదైన కలయిక, గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసిరానుంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి బుధుడు, రాహువు కలయిక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్తగా వివాహమైన వారికి సంతాన యోగ్యత ఉంది. ప్రేమ జీవితం కూడా విజయవంతమవుతుంది. సంపద రెట్టింపు అవడంతో పాటు పొదుపు చేస్తారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడంతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. మీనరాశి సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్లో మంచి పురోగతి ఉంది. శత్రువులపై విజయం సాధించడంతో పాటు నలుగురికి సహాయం చేస్తారు. ఈ సమయం వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి కెరీర్లో ఊహించని స్థాయికి వెళతారు. పెట్టే పెట్టుబడులన్నీ కనక వర్షం కురిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కర్కాటక రాశి అన్ని పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. సంపద రెట్టింపు అవడంతో పాటు విదేశాల్లో చదవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపార రీత్యా లేదంటే ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. సింహరాశి ఈ రాశివారు అప్పులు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. చేస్తున్న పనిలో వృద్ధి చెందుతారు. అన్ని రకాలుగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.